పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు మహాశివరాత్రి, అసుర సంధ్య వేళ. కాలము విశేషించి శివస్వరూపమైనటువంటి కాలము ఇది. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభర సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి సంధ్యావేళ. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సహితుడై వృషభవాహనాన్ని అధిరోహించి ప్రమథగణాల్ని వెంట నెడుకుని ఆకాశ మార్గంలో వెడుతుంటాడు స్వామి. మహాశివరాత్రి అవసర సంధ్య వేళ ఇంతమంది భక్తులు ఉండడం చూసి పొంగిపోతాడాయన. ఓహో, నా గురించి వీళ్ళందరూ ఎంత పొంగిపోతున్నారు అని. కావలసింది అదే కదా, అన్యోన్య సహాయేన అలా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈశ్వరుణ్ణి చేరుకోవాలి కదా. అందుకని అందరం చాలా సంతోషించదగ్గ విషయం. పొద్దున్న చక్కటి అభిషేకాలు, కుంకుమార్చనలు అన్ని జరిగాయి. తల్లులు సహకరించారు, పురుషులు సహకరించారు. అందుచేత మరి ఇలాంటి మహోత్కృష్టమైన రోజున నిన్న నేను ఒక మాట అన్నాను. ఏమి కృష్ణుడి యందు శివుణ్ణి దర్శనం చేసి పోతన గారు పొంగిపోతే, మహాశివరాత్రి నాడు కృష్ణుడు వేరు శివుడు వేరు అని నేను శివుడి గురించి ప్రసంగం ఎందుకు చేయాలి? నేను చేసే కృష్ణ ప్రసంగం శివ ప్రసంగం కాదా? ఒకటే అయినప్పుడు నేను భాగవతం పక్కన పెట్టి మళ్ళీ పరమశివుడి గురించి మాట్లాడడం ఏంటంటే, నా లోపల ఎక్కడో నేను రెండు చూసినట్టు అవుతుంది కదా. అందుకని నేను చెప్పుకున్న కృష్ణ కథ శివ కథే అని నేను రేపు చెప్పుకుంటాను అని మీకు చెప్పాను. మీరు కూడా పరమ ఆనందంతో దాన్ని అంగీకరించారు. అవును, భాగవతమే చెప్పు అన్నారు. మేము ఇప్పుడన్నామండి అని అనుకోకండి, మౌనం అంగీకారం కదా. అందుచేత కాబట్టి భాగవతాన్ని నేను ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తూ 12 గంటలకి శివలింగాన్ని ఇవాళ చూసి తీరాలి. అది లింగోద్భవ కాలము. దాని గురించి వాళ్ళు మనవి చేసి భాగవతం ప్రారంభం చేస్తాను. అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం ఏమిటండి? ఏ 6ంటికి అవ్వకూడదా, 7ంటికి అవ్వకూడదా? చక్కగా మనందరం పూజ చేసుకున్నాం, ఏ తెల్లవార కట్ట అవ్వకూడదా? అదేమి సరదా ఆయనకి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం ఏమిటి? అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం కావలసినటువంటి అవసరం ఏమి అంటే, ఈ ఒక్క విషయం మీరు దృష్టిలోకి తీసుకోగలిగితే శివరాత్రి గురించి మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడుతుంది. నేను మొన్నటి ఒక రోజున ప్రస్తావన చేశాను. శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు కృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు. అక్కడ నుంచి కరెక్ట్గా 180 రోజులు అంటే 6 నెలలు దాటగానే మళ్ళీ మహాశివరాత్రి వస్తుంది. ఆయన అర్ధరాత్రే పుట్టాడు, ఈయన అర్ధరాత్రే పుట్టాడు. అర్ధరాత్రి కృష్ణుడు ఒక్కడే పుట్టలేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇద్దరు పుట్టారు. ఎవరు పుట్టారు? నందవ్రజంలో దుర్గమ్మ తల్లి పుట్టింది, ఇక్కడ మధురలో కృష్ణ భగవానుడు పుట్టాడు. తంత్రశాస్త్రంలో ఏమిటంటే దుర్గమ్మకి కృష్ణుడికి అభేదం, ఇద్దరు ఒకటే. అందుకే పోతన గారు అంత అద్భుతమైన ప్రార్థనా శ్లోకాలు చేసి మొదలుపెట్టారు. ఆయనకి మహానుభావుడు సమస్తం తెలుసున్నవారు కాబట్టి. కనుక ఇద్దరు జన్మించారు కృష్ణాష్టమి నాడు. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి లింగం ఆవిర్భవించింది. లింగం అంటే మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం ఆ లోపల చూసినటువంటి ఒక స్వరూపం ఉంది కదా, అది శివలింగము. నేను దాన్ని తప్పని కానీ, లేకపోతే అది దోషం అండి అలా అనకూడదని కానీ నేను అంటలేదు. కానీ శాస్త్రం అంది, ఆ లింగము అన్న మాటని నువ్వు ఎలా భావన చెయ్యాలో తెలుసా? ఎదురుగుండా శివలింగాన్ని చూసి అభిషేకం ప్రారంభమయ్యే ముందు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఏమి చూడాలి నువ్వు అంటే, అలా చూసి ఎవరు అభిషేకం చేస్తారో వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్పింది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణిందు వాంతామృతై. పాతాళలోకం దగ్గర నుంచి చంద్రమండలం వరకు ఎంతవరకు ఇవన్నీ ఉన్నాయో అంతవరకు అంతా ఒక శివలింగాకృతిగా మీరు భావన చేయాలి. చేస్తే ఈ శివలింగానికి పైన మౌళి అంటే ఈ శిరస్సు మీద చల్లటి చంద్రబింబం వెలుగుతోంది. ఏమంటే సూర్యబింబాన్ని చెప్పకూడదు. ఎందుకంటే సూర్యుడు వెలుతురిస్తాడు, కానీ తాపాన్ని సృష్టిస్తాడు. ఆ వేడి మనం తట్టుకోలేం. మధ్యాహ్నం 2 గంటలకి సభ పెట్టుకోగలమా? ఆయన తాపాన్ని మనం సహించలేం. చంద్రుడు అలా కాదు, వెలుతురిస్తాడు, చల్లని కిరణములను ప్రసరిస్తాడు. అందుకని ఆ చంద్రబింబం మౌళి యందు ఉంటుంది. ఇది ఘనీభవించినటువంటి అమృత మండలం. ఈ అమృతము స్రవిస్తుంది, కరగి ధారల కింద పడుతుంది శంకరుడి మీద.
పడితే ఏమవుతుంది అంటే ఆయన శరీరం అంతా శివలింగ స్వరూపంగా ఉన్నటువంటి పాతాళలోకం నుంచి చంద్రబింబం వరకు ఉన్న శివలింగ స్వరూపం, ఈ బ్రహ్మాండాలన్నీ కలిపి ఒక శివలింగం, దాని ఆకృతి. ఇది ఆ అమృతంతో తడిసిపోయి ఉంటుంది. ఇలా తడిసిపోతే చల్లగా ఉంటుంది ఆ శివలింగం. చల్లగా శివలింగం ఉంటే మీరు ఎప్పుడు శివలింగాన్ని మనస్సులో భావన చేసినా మీరు ఇలా ముట్టుకునేటప్పటికీ చల్లగా ఉన్న శివలింగాన్ని భావన చెయ్యాలి తప్ప పొడారిపోయిన శివలింగాన్ని భావన చేయకూడదు. ఎందుచేత అంటే శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టేస్తారు. ఒకవేళ అభిషేకం చెయ్యడానికి ఇంకా అలివి లేక గుడి మూసేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ధారాపాత్ర కట్టి ఒక సన్నటి దర్భ అందులో పెట్టి వెళ్ళిపోతారు. బొట్టు 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 నీరు దాని మీద పడుతూ ఉంటుంది. పడి ఆ మూర్ధన్య స్థానం నుంచి చింది కిందకి జారుతూ ఉంటుంది. అది ఎప్పుడూ చల్లగా ఉంటుంది శివలింగం. శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి ఆపాతాళనభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ. ఇది గమ్మత్తు. మనం ఏమంటాం, జ్యోతిర్లింగములు అని పిలుస్తూ ఉంటాం. 12 జ్యోతిర్లింగములండి. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం వైద్యనాథంచ అని వరుసగా 12 జ్యోతిర్లింగాల పేర్లు చెప్తాం. జ్యోతిర్లింగములని మీరు అంటున్నారు కదా. శ్రీశైల మల్లికార్జునుడి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, శ్రీశైల మల్లికార్జున లింగమును ముట్టుకుంటే అదేం కాలదే, అది జ్యోతి ఎందుకయింది? అది శివలింగమే కదా అక్కడ ఉన్నది, దాన్ని జ్యోతిర్లింగం అని ఎందుకన్నారు? మరి ఈ 12 జ్యోతిర్లింగాలు అయితే మరి మిగిలినవి ఏ లింగాలు? అవి జ్యోతిర్లింగాలు కావా? ఇవి 12 జ్యోతిర్లింగాలు అనడానికి కారణం ఏమిటి? ఏదైనా ప్రత్యేక కారణం? జ్యోతి అంటే వెలుగు, దీపం కదా. అది జ్యోతి అని మీరు పిలుస్తున్నారా లింగాన్ని అంటే దాని యందు అంతర్గతంగా ఏమైనా జ్యోతి స్వరూపం ఏమైనా ఉందా? ఎవరైనా చూశారా అక్కడ దీపం వెలుగుతూ? ఒకవేళ దీపం నిధనం అయిపోయినా తలుపు వేసేస్తే అక్కడ ఏదైనా దీపం వెలుగుతూ ఎవరికైనా దర్శనం అయిందా? ఈ 12 చోట్ల ఎందుకు పిలిచారు వీటిని జ్యోతిర్లింగాలని అంటే ఇక్కడ చెప్తున్నారు రహస్యం. అసలు దీనికే లింగోద్భవము అని పేరు. అందుకే జన్మానికొక శివరాత్రి. ఇప్పుడు ఈ అసుర సంధ్య నుంచి కేవలం లౌకిక విషయాలతో గడపకూడదు. ఇక్కడ నుంచి భగవత్ సంబంధంగా గడపాలి. 8 గంటల వరకు ప్రవచనం వింటారు, అయితే 8:30 వరకు. అప్పుడు ఒక అరగంట సేపు ఒక స్తోత్రం వింటారు, ఒక గంట సేపు సామవేదం, సంగీతం అంటే సామవేదం, సంగీతం వింటారు, ఒక గంట సేపు నృత్యం తిలకిస్తారు. ఇవన్నీ ఈశ్వర విభూతులు. అప్పుడు అరుణాచలేశ్వరుణ్ణి స్క్రీన్ మీద చూస్తారు. 12 గంటలకి తెర తీస్తారు. తెర తీసి మళ్ళీ ఇప్పుడు నేను ఏ శ్లోకం చెప్పానో ఆ శ్లోకం చెప్తారు. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ అంటారు. ఇది జన్మానికో శివరాత్రి. ఇలా గడుపు అని చెప్పింది శాస్త్రం. ఎందుకు ఈ జ్యోతిర్లింగం వచ్చింది అంటే మీకు జ్యోతి అవసరం ఎప్పుడు ఉంటుంది? దీపం అవసరం. జ్యోతి అంటే దీపం. దీపం అవసరం ఎప్పుడు అంటే మనం పూజ చేసేటప్పుడు దీపం పెడతాం, అది వేరు. దీపాలు పెట్టుకోవడం అన్నది ఎప్పుడు వేస్తాం? పగలు లైట్లు వేయం, రాత్రి వేస్తాం. రాత్రి ఎందుకు వేస్తాం అంటే రాత్రి చీకటి. చీకటి అనగా ఏమి? సూర్యకాంతి లేకపోవడమే చీకటి. చీకటికి వేరే అస్తిత్వం లేదు. సూర్యకిరణములు పడలేదనుకోండి, సూర్యుడి వెలుతురు పడలేదు, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇలా ఎదురుగుండా ఉంది పొద్దున్న, ఇప్పుడు భూమి ఇలా తిరిగింది, మనం ఇటు వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం, సూర్యకిరణాలు అమెరికా మీద పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో సూర్యోదయం, మనం అంధకారంలో ఉన్నాం, చీకట్లో. చీకటి ఏం చేస్తుంది వెలుతురు లేకపోతే? ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి జీవితంలో. చీకటి అన్నది అలుముకుంటుంది. అలుముకుని అన్ని వస్తువుల్ని తనలోకి తీసేసుకుంటుంది. ఉండవా వస్తువులు ఇక్కడే ఉంటాయి. ఏ వస్తువు ఏది తెలియదు. దుంగకి దొంగకి తేడా తెలియదు, తాడుకి పావుకి తేడా తెలియదు, కప్పకి మండ్ర కప్పకి తేడా తెలియదు. ఇలా తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? భయము ప్రారంభమవుతుంది. చీకట్లో బయటికి వెళ్ళండి అన్నారనుకోండి, బాబాయ్ చీకటిగా ఉందండి అంటాడు. చీకటిగా ఉంటే భయం ఎందుకండి? కనపడడం లేదు ఎదురుగుండా ఉన్న వస్తువు. ఎదురుగుండా ఉన్న వస్తువు కనపడకపోవడం భయానికి కారణము. అసలు లోపల ఉన్నది ఒక చీకటి. ఏమిటా చీకటి అంటే అజ్ఞానం అనేటటువంటి చీకటి. ఈ అజ్ఞానము వల్ల ఏమవుతోంది?
ఉన్న వస్తువు కనపడడం లేదు, లేని వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తోంది. బాగా చీకటి పడిపోయింది. ఎవరో ఒక ఆయన రాత్రి 9 గంటలకు వెళ్ళిపోతూ అబ్బా ఇంకా ఈ దొంగ నేను మొయ్యలేకపోతున్నాను, రేపు పట్టుకెడదానిలే దొంగని తీసుకెళ్లి ఓ గోడ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. నాబోటి ఓ పిరికివాడు ఓ బాల్కనీలో మొహం కడుక్కుందామని చెప్పి రాత్రి 11 గంటలకు పడుకోబోయే ముందు వెళ్ళి ఒక్కసారి మొహం పడుకుందామని వెళ్ళి బాల్కనీలోంచి బయటికి చూశాడు. పక్కింటి వారి గోడ దగ్గర ఒక ఆయన గోడ మించి చూస్తున్నట్టుగా కనపడింది. అమ్మా దొంగ వచ్చేసాడు రా, చూస్తున్నాడు ఆను పాను కోసం, ఇంకా గోడ దూకుతాడు. ఇది కలగగానే ఏమవుతుంది, ఉద్విగ్నత కలుగుతుంది, భయం వేస్తుంది. అమ్మో దొంగ వచ్చేస్తున్నాడు అని. ఈ భావన కలగగానే నేనేం చేస్తాను, నక్కుతాను. అమ్మో దొంగ దూకుతాడు ఇంకా అని. నేను అలా చూస్తుంటే అజ్ఞానంలోంచి వచ్చేస్తుంది ఇంకా ఆలోచనలు. దొంగ అటు చూస్తున్నాడు, దొంగ ఇటు చూస్తున్నాడు. కాసేపటికి ఏమవుతుందో తెలుసా అండి, దొంగ ఆ ఇంట్లో ఏం లేవని నా ఇంటి వైపు చూస్తున్నాడు ఇటు వద్దామని అని అనిపిస్తుంది. ఇంత చేసి ఇవన్నీ ఆఖరికి ఏం చేస్తాను, మా ఆవిడ్ని పిలిచి, ఉసే నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నేను పిరికివాణ్ణి, గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నాడు దొంగ, చూడవే అన్నాను. అంటే అదండి మీ మొహం, దొంగలు ఎందుకు తిరుగుతారండి, ఇంకా కాసేపు ఆగితేనేమో సెకండ్ షో సినిమా నుంచి బోలుడు జనం వస్తారు, శివరాత్రి సభల నుంచి, దొంగ కాడేమో అని 5 సెల్స్ టార్చ్ వేసింది. ఇలాగా వేస్తే గోడ కాంచిన దుంగ కనపడింది. దుంగ కనపడగానే దొంగ ఏమయ్యాడు, వెళ్ళిపోయాడు అంతే. మరి దొంగ లేడా, లేడు. మరి ఎలా కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు, చీకటి వల్ల కనపడ్డాడు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం పోవాలి, ఏం చేస్తే పోతుంది, వెలుతురు వస్తే పోతుంది, ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది, అంతే కదండి. వెలుతురు రావాలి, ఆ వెలుతురునకు జ్ఞానము అని పేరు. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, ఇప్పటి వరకు ఇది నేను ఇది నేను ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు, లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుస్తుంది. ఇప్పుడు నా అంత వాణ్ణి నేనది ఇది చూపించి విర్రవీగడు. ఈశ్వరుడు లోపలున్నాడు, వాడు నేను, వాడు నిర్వహిస్తున్నాడు అంటాడు. ఇది ఎప్పుడు ఉండాలి, ఈ దీపం బాగా చీకటి ఇప్పుడు ఎక్కువైతే అప్పుడు దీపం ఉండాలి. దీపం దేన్ని ఆకర్షిస్తుంది, కటిక చీకట్లో కంటిని తలుక్కుని పట్టుకునేది దీపమే పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహంగా మనం అందరం అజ్ఞాన లంపటంలో పడిపోయి ఉంటే కనీసం ఒక్క మహాశివరాత్రి నాడైనా అర్ధరాత్రి వేళ లింగోద్భవం జ్యోతిస్వరూపంతో అయింది. అదే పెద్ద దీపస్తంభం వచ్చింది ఆకాశం నుంచి భూమి వరకు. సరే దాన్ని తుది మొదలు కనిపెట్టలేకపోయారు, అదంతా వేరొక కథ. కాబట్టి ఇప్పుడు ఈ జ్యోతి స్తంభం ఉన్నదే అదే అరుణాచలము. ఈ జ్యోతి స్తంభాన్ని ఒక లింగముగా మనం చూస్తాం. ఇది అరూపరూపి అంటే 3 రూపాలు ఉంటాయి పరమశివుడికి. ఒక రూపము శివ అంటారంటే మంగళప్రదుడు, అంతటా వ్యాపించి ఉంటాడు. ఎలా వ్యాపిస్తాడు మీకు ఇందాక చెప్పాను, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. అంతా ఆయన ఉంటే మరి మేము ఉన్నాం కదండి అని మీరు నన్ను అడగచ్చు. శాస్త్రం అంది ఎదుర్వేదం, అవిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం. ఉన్నదా ఒక్క వస్తువే ఉన్నది, ఈ సమస్త బ్రహ్మాండములు నిండిపోయి శివుడే ఉన్నాడు. మరి అదేమిటండి నేనున్నట్టు కనపడుతున్నాను, దొంగ రెండు నీకు కనపడ్డట్టు. ఇప్పుడు జ్యోతిర్లింగం కనపడింది, అజ్ఞానం పోయింది, చీకటి పోయింది, దొంగయే కనపడినది, దొంగ పోయినాడు. అందుకని అజ్ఞానం బాగా ఎక్కువైంది. ఒక్క మహాశివరాత్రి అన్నా చెయ్యి. నేనే ఎందుకు చెయ్యాలి, 84 లక్షల జీవరాశులలో మహాశివరాత్రి చెయ్యగలిగిన అదృష్టం ఇతర ప్రాణులకు లేదు. ఒక కుక్కకి ఇవాళ లింగోద్భవం అవుతుంది, సాయంకాలం నుంచి మనం ఇలా కూర్చోవాలి, 12 గంటలకి ఇక్కడ తెర తీసి శివలింగం చూపించగానే హర హర మహాదేవ శంభో శంకర నరుస్తూ ఆ అభిషేకాన్ని చూసి తీర్థం తీసుకుని వెళ్ళి పడుకోవాలి అని దానికి తెలియదు. అది రాలేదు, తీసుకోలేదు. ఎవరు తీసుకోగలరో ఒక్క మనుష్యుడు తీసుకోగలడు. అందుకని ఈ జన్మకి ఏది సాఫల్యత, ఏది చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి నువ్వు అలా చెయ్యి. అలా చెయ్యకపోతే ఈ జన్మ వృధా అయిపోయినట్టే. కాబట్టి ఏమైంది, అలా నువ్వు శివుణ్ణి ఆరాధన చేస్తే జ్ఞానమే కాదు, దానితో పాటు జాయేత్ ఈప్సిత సిద్ధయే, నీ కోర్కెలన్నీ తీరిపోతాయి. ఏ కోర్కెలు నీకున్నాయో అవి నువ్వు పొందడం వల్ల యోగ్యత పొందుతావని ఈశ్వరుడు తీర్చేస్తాడు.
తీర్చేసి పిల్లాడికి బాగా దగ్గుగా ఉంటుంది, నువ్వులు గుండా అన్నం తింటానంటాడు, అమ్మ పెట్టదు. అంటే అమ్మ కఠినరాలా కాదు, పెట్టకపోవడంలో అమ్మ సౌజన్యం ఉంది, జబ్బు పడిపోకుండా చూస్తోంది. అలా ఒక్కొక్క నాడు మీ కోరిక తీర్చకపోవచ్చు, మీకు ఇప్పుడు తెలియదు. కానీ ఆ కోరిక ఎందుకు తీర్చలేదు ఈశ్వరుడు అన్నది తరువాతి కాలంలో తెలుస్తుంది. నా దగ్గరికి ఒకరిద్దరు ఒకానొక సమయంలో వచ్చారు. వచ్చి వాళ్ళకు ఒక కోరిక తీరకపోతే, కోటేశ్వరారు మాకు ఈ కోరిక తీరలేదండి, మీరేమో భగవంతుడు అంటారు, అదంటారు, ఇదంటారు, మేము ఇన్ని నమస్కారాలు పెట్టుకుని వెళ్ళాం, ఆ కోరిక తీరలేదండి మాకు అన్నారు. అంటే నేను అన్నాను, వాళ్ళు ఈ సభలో ఉన్నారు అందుకని నేను చెప్పట్లేదు, బాగుండదు వాళ్ళు బాధపడతారని. అంటే నేను అన్నాను, ఏమండి మీరు కోరిక తీరలేదని బాధపడుతున్నారు, బాధపడకండి, ఈశ్వరుడు ఎందుకు తీర్చలేదో ఒకనాడు తెలిసిన తరువాత మళ్ళీ మీరే నా దగ్గరికి వచ్చి ఈశ్వరుడు ఈ కోరిక తీర్చకపోవడం ఎంత మంచిదైందో అని చెప్తారండి అన్నాను. వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల్లో వచ్చారు. కోటేశ్వరారు నిజంగా మేము కానీ ఆనాడు ఆ కోరిక తీరి మేము అనుకున్న చోట ఉంటే మేము అత్యంత సంక్లిష్టమైన స్థితికి వెళ్ళి ఉండేవారం, వెళ్ళకపోవడం ఎంత మంచిదైందో, ఈశ్వరానుగ్రహం తీర్చకపోవడంలో ఉందని ఇప్పుడు తెలుసుకున్నామండి అన్నారు. కాబట్టి మనకేం తెలుస్తుంది, ఒక్కొక్క నాడు కోరిక తీరకపోవడంలో అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అలా చూడాలి ఈశ్వరానుగ్రహాన్ని. కాబట్టి ఈప్సిత సిద్ధయే, భగవంతుడు మిమ్మల్ని వృద్ధిలోకి తెచ్చే కోరికలు కల్పించి మరీ తీరుస్తాడు. అటువంటి జ్యోతిర్లింగము ఏది ఉన్నదో ఆ శివలింగమును దర్శనము చేయుట, దానికి మహాశివరాత్రి అని పేరు. ఇంకా ఇంతకన్నా నేను ఇవాళ మహాశివరాత్రి గురించి విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా తర్వాత మనం ఎలాగో ఈ సభలో అంతా అదే కదా జరపబోయేది. అందుకని మీకు ఆశ్చర్యం వేయొచ్చు, ఏమండి మీరేమో నిన్న సాయంకాలం వరకు భాగవతం చెప్పినప్పుడు కృష్ణుడే అన్ని కృష్ణుడే అన్ని కృష్ణుడే అన్ని అన్నారు, మీరేమో ఇవాళ సాయంకాలం కూర్చుని ఇప్పుడు ఈ అరగంటనేమో మళ్ళీ శివుడే అన్ని శివుడే అన్ని శివుడే అన్ని అన్నారు. మళ్ళీ అదిగో పుస్తకం తీస్తున్నారు, మళ్ళీ మొదలెట్టి మళ్ళీ కృష్ణుడే అన్ని కృష్ణుడే అన్ని అంటారు. పొద్దున్నేమో మళ్ళీ దేవీ నవరాత్రులు వచ్చేటప్పటికి అమ్మవారే అన్ని అమ్మవారే అన్ని అమ్మవారే అన్ని అంటారు. మీ నాలికకి నరం లేదా, ఏమిటండి అలా అంటారు అని మీరు అనుకోవచ్చు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని పురాణములకు కర్త వ్యాసుడే. ఎందుకు అలా చెప్తారంటే మీ మనస్సు దేని యందు తొందరగా లగ్నం అవుతుందో దాన్ని పరబ్రహ్మంగా చూడమని. దానివల్ల నేను దాన్ని కృష్ణుడు అన్నాను అనుకోండి, ఉన్న ఒక పరబ్రహ్మ అబ్బాయి కుర్తాలాల్చి వేసుకున్నాడు, ఒరే నాన్న నీకు కుర్తాలాల్చి చాలా బాగుందిరా అని నేను కౌగిలించుకున్నాను. నా భార్య చూసి, ఒరే నీకు కుర్తాలాల్చి బాగోలేదురా, ఏమిట్రా అప్పుడే ఏదో 50 ఏళ్ళు వచ్చేసిన వేళ కుర్తాలాల్చి వేసుకున్నావు అందనుకోండి. అంటే అంతవరకు పర్వాలేదు. కానీ కుర్తాలాల్చి వేసుకుంటావా, నా కంటికి నువ్వు నచ్చలేదని కొట్టేసి తిట్టేసింది అనుకోండి మా ఆవిడ, ఏమైనా అర్థం ఉందా అందులో? నచ్చకపోతే పోనీ వదిలిపెట్టేసి, దాని గురించి పెద్ద సమస్య లేదు, నీకు ఏది నచ్చిందో ఆరాధన చెయ్యి, అదేంటి. కానీ అది నా కొడుకే అని అంగీకరించగలగాలి. నువ్వు కేవలం వేషధారణ చేత చూసి కుర్తాలాల్చి వేసుకుంటే కొట్టేసి పంచె కట్టుకుంటే కౌగిలించేసుకుంటే అదో అజ్ఞానం అంతే. అలా భగవంతుడు ఒకనాడు నాగభూషణుడై శంకరుడిగా ఉంటాడు, ఒకనాడు నెమలి పింఛం పెట్టుకుని కృష్ణ పరమాత్మై ఉంటాడు. శరత్కాలం వస్తే మా తల్లి పరబ్రహ్మస్వరూపిణి అయి ఉంటుంది. ఇన్ని రూపాలుగా ఇన్ని రకాలుగా ఆ వృత్తాంతాల్ని తలుచుకుని పొంగిపోవడానికి నాకు అవధులు ఎందుకు ఉండాలి? నేను అన్నీ చూసుకుని పొంగిపోతాను. ఒక్క బెల్లం తీపే, కానీ ఒక్క బెల్లం గడ్డ తినేస్తే వదిలిపోదా? బొబ్బట్టు చేసుకోవాలి, కాజా చేసుకోవాలి, జిలేబీ చేసుకోవాలి, ఎందుకు ఇన్ని రకాలు తీపి అంటే ఆ బెల్లం తీపినే ఇన్ని రకాలుగా అనుభవించడంలో వాళ్ళు 4 స్వీట్లు వేశారండి పెళ్లిలో అంటారు. 4 స్వీట్లలో ఏమున్నది? స్వీటే ఉన్నది. బెల్లం గడ్డలు వేస్తే పోలా అంటే 4 స్వీట్లుగా ఉంటే అదో అభ్యున్నతి. అబ్బో 4 స్వీట్లు వేశారండి అంటాం. ఒక పరమాత్మని నువ్వు ఎన్ని రూపాల్లో ఆదరించి ఇదంతా నా స్వామి అనగలిగితే నువ్వన్ని మెట్లెక్కిన వాడివి తప్ప అందులో సంకుచితత్వం చూస్తే నువ్వంత కిందకి వెళ్ళిపోయిన వాడివి, నీకు అందలేదు పరమాత్మ. కాబట్టి ఇప్పుడు నేను కృష్ణ భగవానుడిగా పరబ్రహ్మాన్ని ఆవిష్కరిస్తాను. ఈ దోషం ఏముంది అందులో? ఏమీ లేదు, పరమ సంతోషం. శంకరుడు చాలా ప్రీతి చెందాలంటే అసలు ఇప్పుడు భాగవతం వినాలి. వీళ్ళు చూసావా ఎంత అభేద దృష్టితో ఉన్నారో, ఇది నేను కోరుకున్నది పిల్లల దగ్గర, ఇది జ్యోతిర్లింగం అంటే, ఇది జ్ఞానం అంటే అని ఆయన పొంగిపోతాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం భాగవతంలోకి ప్రవేశం చేద్దాం. నిన్నటి రోజున మీకు నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి అక్కడ ఉన్నటువంటి గోపకాంతలందరూ వచ్చి ఆ బాలకృష్ణుడు చేసినటువంటి చేష్టితముల పట్ల
తల్లి యశోదాదేవికి అనేకమైనటువంటి నేరారోపణలు చేసి చెప్పారు. ఇన్ని చెప్పినా సాక్ష్యం మీద ఆధారపడింది యశోద. ఎందుకని? ఉదయం నుంచి నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు, ఇన్ని ఇళ్లల్లో తిరిగి ఇన్ని పనులు ఎలా చేస్తాడు, పైగా పాపం చూడండి ఎంత అమాయకంగా పడుకున్నాడో నా ఊళ్ళో, అందుకని కృష్ణుడు ఏ దోషము చెయ్యలేదు అని ఆవిడ ఒక తీర్మానం చేసింది. చేస్తే వాళ్ళకి అక్కసు వచ్చింది, ఆ గోపకాంతలకి అక్కసు వచ్చి వాళ్ళు అన్నారు, అవును మేము చెప్తే ఎందుకు నవ్వుతావులే అంటే, ఆవిడ మనసులో ఒక భావన ఉంది, మా వాడు ఇన్ని తప్పులు చేస్తే పట్టుకోవచ్చు కదా. అలా దొరికిపోతే పరమాత్మ ఇంకేముందండి, అందరూ పట్టేసుకుంటారు. అందుకని వాళ్ళు అన్నారు, నువ్వు ఇలాంటి సందర్భం ఒకటి మీ ఇంట్లో చేయకుండా ఉంటాడేమిటి, ఏదో ఒక రోజు చేస్తాడు, అప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాం, ప్రతిరోజు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తాం, అది ఇలా రాగానే పోపు మాడిపోయినా మాకేం బాధలేదు, మీ ఇంటికి వచ్చి చూస్తాం ఏం చేస్తావో, అప్పుడు చూద్దామని వెళ్ళిపోయారు వాడు. ఆవిడనుకుంది అలా ఎందుకు చేస్తాడు పిల్లాడు, ఏమిటో భ్రమ, వీళ్ళు ఇలా అంటారు అనుకుంది. ఆయన వెంటనే, ఆయన ఏం అమాయకుడు కాడు, ఆయన వెంట వెంటనే లీలలు చేసేస్తాడు. అమ్మకు ఒక చిన్న కానుక ఇవ్వాలనుకున్నాడు. ఏమిటా కానుక అంటే, ఇది మహాజ్ఞానులు కూడా దర్శనం చెయ్యలేనటువంటి కానుక. ఇది భక్తి కలిగినటువంటి వాడికి ఈశ్వరుడు జ్ఞానం ఎలా ఇస్తాడు అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణ. ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పని చేసుకుంటోంది. అక్కడ బలరాముడు ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వాళ్ళందరూ గబగబా పరిగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరికి వచ్చారు. వచ్చి, అమ్మా నువ్వు ఎన్నో మాటలు చెప్పావు కదా అమ్మా కృష్ణుడికి, ఒరే మట్టి తినకూడదని చెప్పావు కదా, తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడమ్మా అన్నారు. అందులోనూ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, పిల్లలు దాక్కునే ఆట అని ఒకటి ఆడతారు. కృష్ణుడికి అది చాలా ఇష్టం. పిల్లలందరినీ పిలిచి, ఒరే మనం దాక్కునే ఆట ఆడుకుందాం, మీరు దొంగల్ట, మీరు మా ఇంట్లో పడతారట, లేకపోతే నీ దొంగంట, మీ ఇంట్లో వెతుకుపోతా అంట అనేవాడు. మనకి జారత్వం చోరత్వం చాలా ఇష్టం, అందుకే ఆయన ఆ 2 లీలలు చేశాడు చిన్నప్పటి నుంచి. అందుకని వీళ్ళందరూ ఏమిటంటే దాక్కునేవారు. ఇప్పటికీ మనకి చూడండి, ఇప్పుడంటే పోయిందనుకోండి, ఇప్పుడు దేశంలో ఉన్న ఒకే ఒక ఆట ఏమిటంటే క్రికెట్, తప్పించి అసలు ఆటలన్నీ మరుగున పడిపోయాయి, ఒక విండీ కల్చర్. అందుకని అసలు పూర్వం ఏదో దాక్కునే ఆటని వాడు వెనక్కి తిరిగి 1 2 3 4 5 6 7 8 అని 100 అంకెలు లెక్కెట్టేటప్పటికి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ సాంబార్ బుడ్డ అనేవాడు. అనేటప్పటికి వాళ్ళందరూ దాక్కునేవారు. వీడు అక్కడి నుంచి జాగ్రత్తగా వెతుకుతూ వచ్చేవాడు. అందులో సునిశ్చిత పరిశీలనా శక్తి, ఎవడు ఎక్కడ దాక్కున్నాడో గభాల్లో వచ్చి ఎవడు వీపు మీద కొట్టేస్తాడో, కొట్టేసి వీడు మళ్ళీ దొంగెట్టాలి. అందుకని చాలా అలర్ట్ గా ఉండి వెతకడం, ఇవన్నీ అలవాటు అవుతుండేవి. ఒక ధ్యానము, ఇంతమంది మధ్యలో తిరుగుతున్నా ఎక్కడ ఎవడున్నాడో అని కదలికని కనిపెట్టగలిగినటువంటి ధ్యానశక్తి పెంపొందుతుండేది పిల్లల్లో. అటువంటి ఆటలు ఉండేవి పూర్వం. ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ జరుగుతుండేది ఆ పరిగెత్తడం వల్ల. ఇందులో ఎవడో పరిగెత్తుకొచ్చి వీపు మీద కొట్టేసి అవుట్ అని అరుస్తాడు. ఆ అవుట్ అని అరవడంలో రోజు 10 మాటలు అరిచాడు అనుకోండి, కంఠనాళాలు కరెంటు పోయినా సరే 2000 మందికి ఉపన్యాసం చెప్పగలిగిన కంఠం ఉండేది. అంత మంచి కంఠం. అందుకే పూర్వం ఉపాధ్యాయులు పాఠం చెప్తే ఒక 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఒక 2 గంటల పాటు మంచినీటి చుక్క నోట్లో వేసుకోకుండా చెప్పేసేవారు. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ కంఠానికి అటువంటి సాధన ఉండేది. ఇవాళ పిల్లలు ఆడుకోవడానికి ఓ పార్క్ ఏదో ప్లే గ్రౌండ్ ఏది, ఓ సందు ఉందనుకోండి, 3 పుల్లలు, ఓ పుల్ల, ఓ బ్యాటు, ఓ బాలు, మా కారుకు తగులుతాయి, మా అద్దాలకు తగులుతాయని కంప్లైంట్, ఓ దొంగాట ఆడుకున్నట్టు ఆడుకోవడం. అందులో ఏమిటి, దట్ ఈస్ నాట్ ది అట్మాస్ఫియర్ రిక్వైర్డ్ ఫర్ ప్లేయింగ్ క్రికెట్. కానీ అంతకన్నా ఇంకో ఆట ఆడుకోవాలి. కానీ ఇవాళ చిత్రం ఏంటంటే అది లేదు. లేకపోవడంలో చాలా ట్రబుల్స్ వస్తున్నాయి, చాలా అనారోగ్యాలు, చాలా మందికి థ్రోట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఎందుకంటే చిన్నతనంలో అలా అరవక, అలా ఆడక. కాబట్టి కృష్ణ పరమాత్మ చక్కటి ఆటలు ఆడుతున్నారు. ఆడుతుంటే దొంగాట ఆడేటప్పుడు ఈయనకు మంచి సావకాశం ఉండేది. అందరూ దాక్కుంటారు కదా, ఈయన కూడా దాక్కునేవాడు. ఎక్కడో దాక్కుని, ఇప్పుడు ఎవరు దగ్గరికి రారు, ఎక్కడున్నవాడు అక్కడే దాక్కోవాలి. అందుకు నేను ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకుంటుండేవాడు. కారణం ఏమిటంటే ఆ భూకాంత ఎంత పొంగిపోయిందో ఇక్కడ కాదు, ప్రథమ స్కంధంలో చెప్తారు దాన్ని. ఆవిడ చెప్పుకుంది, ఒకనాడు ఆ శ్రీలలనీశుడు, ఆ స్వామి ఈ భూమి మీద నడిచాడు, నేను అదృష్టవంతురాల్ని, ఇవాళ అవతారం లేదంటుంది కృష్ణావతారం తర్వాత. అలా ఆ భూకాంత పొంగిపోవడం కోసమని ఆ మట్టి తీసి ఆయన నోట్లో పోసుకునేవాడు.
ఈలోగా అక్కడెక్కడో దాక్కున్నవాడు ఇలా చూశాడు, కృష్ణుడు నోట్లో మట్టి పోసుకోవడం. పిల్లలకి ఎంత సరదాగా ఉంటుందంటే పక్కవాడు ఏదైనా దొరికితే వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పాలి. అందుకని బలరాముడికి చెప్పారు, ఒరే బలరామా బలరామా, మీ తమ్ముడు మట్టి తినేస్తున్నాడు రా అని. ఈయన అని పెట్టుకుని నిలబడ్డాడు. నిలబడితే ఇంకా అనుమానం ఎక్కువైపోతుంది కదా, మట్టి తినేసాడని. కాబట్టి అందరూ కలిపి ఇది చెయ్యట్టుకుని లాక్కుంటూ యశోద దగ్గరికి తీసుకెళ్లారు. యశోద అదృష్టమే అదృష్టం అండి. నిజంగా జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్న వాళ్ళు అరుదు. అందుకే యశోద చాలా గొప్ప పేరు. ఆ పేరు కూడా భగవంతుడు అందుకే అలా పెట్టాడేమో ఆవిడికి. అసలు యశోద 3 అక్షరాల పేరు, ఆడవాళ్లు పెట్టుకోవడానికి యోగ్యమైన పేరు. అసలు చాలా చోట్ల ఇవాళ ఆ పేరే లేదు. ఆశ్చర్యం, చాలా మంది యశోద అన్న పేరే పెట్టుకోవట్లేదు ఇప్పుడు. అందుచేత ఆ యశోద దగ్గరికి పరమాత్మ వెడితే ఆవిడంది, మన్నీటికి బచ్చింతువు మన్నియమము లేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెద రన్నామన్నేల వేరు పదార్థము లేదే. ఎరా కృష్ణ, ఎన్ని మాటలు చెప్పాను నీకు మట్టి తినద్దని అంటే ఆవిడ వెంటనే నమ్మేసింది. వీళ్ళందరూ చెప్పారు కాబట్టి. ఆయన ఏం తక్కువవాడు కాడు, తిన్నాడు. కాబట్టి మన్నీటికి బచ్చింతువో, మంది ఎందుకు తింటున్నావు? నేను ఇంతకుముందు నీకు ఎన్నో మాటలు చెప్పాను. ఈ లీలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? యశోద యొక్క అదృష్టాన్ని ఆవిష్కరిస్తోంది ఈ లీల. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లి పిల్లల్ని ఇలా అడిగేటప్పుడు ఇలా చేతులు కట్టుకుని మన్నీటికి బచ్చింతువో అని అడగదు కదా. ఒరే మన్ని ఎందుకు తింటున్నావురా అని అడగవలసి వచ్చింది అనుకోండి, అమాంతం పిల్లాన్ని ఇలా రెక్క పెట్టుకుని ఏరా మన్ని ఎందుకు తిన్నావు అంటుంది. ఇలాగా ఇలా చూపించడమే పరమాత్మ దగ్గర. భగవంతుణ్ణి పట్టుకుని వేదాంగములు చదివిన వాళ్ళు ఇలా తప్ప ఆయన దగ్గర ఇలా అనడం, ఆఫీస్ నమస్కారాలు ఆయన దగ్గర కుదరవు. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా చూపించడమా? ఇలా చూపిస్తే ఆయన బెంగ పెట్టుకుని ఇలా నిలబడ్డమా భయపడి? అలా లొంగిపోయినటువంటి స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప ఎక్కడైనా ఉందా? ఇది యశోద అదృష్టాన్ని చూపిస్తున్నారు ఆ పద్యంలో పోతన గారు. ఇది పోతన గారి ఆర్తి. మన్నేటికి భక్షింతువో, ఆయన ఎవరు? లోకములకన్నిటికీ నడువడి నేర్పినవాడు. వేదము ఆయన యొక్క మాట, అపౌరుషేయము. వేదము ఆయన పలికితే వినపడింది ఋషులకి సమాధిలో. ఆ వేదము చేత ఆయన కట్టడి చేశాడు ప్రపంచం ఇలా ఉండాలని. ప్రపంచమునకు మార్గదర్శనం చేసినటువంటి మహాపురుషుడైనటువంటి పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. నువ్వు ఇలా ఎందుకు చేశావు? నేను ఇలా చెయ్యమని చెప్పాను కదా. సృష్టిలో ఇది ఉందండి ఎక్కడైనా? ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వర నేను చెప్పినందుకు నువ్వెందుకు నడవలేదు అని అడగగలగడం. పోనా అలా అడగడానికి ఈవిడేమైనా తపస్సు చేసి ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుందా అంటే కేవలం ఒక అజ్ఞురాలు గోపిక. ఈవిడ ఇలా చూపించి అడుగుతోందమ్మ, మన్నేటికి భక్షింతువు నియమము లేల మన్నింపవు. నేను చెప్పింది నువ్వెందుకు వింటలేదు? నేను చెప్పాను మట్టి తినద్దని, నువ్వు తిన్నావు. ఇదిగో వీళ్ళందరూ చెప్తున్నారు, నియమము లేల మన్నింపవు అన్నయు సఖులును చెప్పెదరు. అన్న చెప్తున్నాడు, నీ స్నేహితులు చెప్తున్నారు. అన్నయు సఖులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థము లేదే. ఎరా తిన్నావు, మట్టే తినాలా? నీకు ఎన్ని మాటలు చెప్పాను మట్టి తినద్దని? వెంటనే ప్రత్యామ్నాయం చెప్తుంటాం మనం. నీకు ఎన్నో మాటలు చెప్పాను చాక్లెట్లు కొనుక్కోవద్దు, పళ్ళు పాడైపోతావని. ఆ చాక్లెట్లే తింటాం ఎందుకు? ఏ యాపిల్ పండు తినకూడదా, బిస్కెట్లు తినకూడదా అని తండ్రి మొత్తుకుంటాడు పిల్ల దగ్గర. కానీ అది మాత్రం చాక్లెట్లే కొనుక్కుంటుంది కదా. అలా ఒక మాట ఇలా చూపించి అడుగుతున్నారు, మన్నీటికి భక్షింతు నియమము లేల మన్నింపవు అన్నయు సఖులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థము లేదే. ఏ మట్టి తినడం ఎందుకు? వేరే పదార్థం లేదా? తినకూడదా? ఇది ఈనాటి మాట కాదు, కృష్ణుడి దగ్గర నుంచే ఉందన్నమాట ఈ మాట. అంటే ఏం మట్టి తింటావెందుకురా? ఇంట్లో చక్క మెత్తటి వెన్నుంది, నెయ్యి ఉంది, పెరుగుంది, అవన్నీ తినకూడదు, ఈ మట్టి తింటావేంటి అని అడిగింది. అంటే ఆయన చూడండి, పోతన గారి గొప్పతనం ఎక్కడో తెలుసా అండి? పిల్లలు చెయ్యని పనికి ఇలా నిలదీశారనుకోండి, 10 మంది తీసుకొచ్చి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి నేను అమ్మతో మాట్లాడుతున్నాను, నేను నాన్నగారితో మాట్లాడుతున్నాను అని వాళ్ళు అనుకోరు. ఏంటంటే నాన్నగారండి ఎవరో నేను చాక్లెట్ తిన్నానని చెప్తే మీరు నమ్మేసేయడమేనా? నేను ఏదో చాక్లెట్లకు సంబంధించినటువంటి కాగితం ముక్కలు చేతితో పట్టుకున్నాను, తిన్నదేమో రామకృష్ణారావు అమ్మాయి తింది, నాకేమో చేతిలో ఆ కాగితాలు పెట్టింది, కాగితాలు నా చేతిలో పెట్టినందుకు మీరేమో నేను తిన్నానంటారా? నేను తిన్నా, నాకు కావాలంటే నా నోరు చూసుకోండి అంటారు. అయ్యో మనం అలా నిలదీయచ్చా నాన్నగారిని అని ఉండదు. ఎందుకని? అది పిల్లలకుండే స్వాతంత్రం అలా ఉండాలి.
కృష్ణుడు అప్పుడు ఏమని ఉంటాడో పోతన గారు ఎలా దర్శనం చేశారో చూడండి మహానుభావుడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మదిన్నీవు కొట్టంగా దారిం మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేని మదీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నాడంతే, ఒకటే పద్యం. పోతన గారికి అలా పడిందంటే మహానుభావుడికి ఘంటం అలా కదిలింది ఆయనకి. అమ్మా మన్ను తినంగనే శిశువునో, అమ్మా నేను మన్ను తిన్నానేటమ్మా, నేను శిశువునా, నేనేం చంటిపిల్లాడినా అమ్మా, ఏదో పెద్దవాడైపోయినట్టు. పిల్లలు అడుగుతుంటారు, ఒరే నాన్న నువ్వు చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా రా ఉపన్యాసానికి అంటే, ఏంటి నాన్నగారండి చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు అంటారు, వాళ్ళు చిన్నపిల్లలే. అలా అమ్మా మన్ను తిన్నంగానే శిశువునో యాకొంటినో విర్రినో, ఎంత పెద్దవాడైపోయాడో చూడండి అమ్మ దగ్గర. ఏమిటమ్మా నేనేం చేతకాని వాడినా, శిశువునా, నేనేం వెర్రాడినా, ఏంటమ్మా మట్టి తిన్నావు అని వీళ్ళ మాటలు నన్ను అలా అనేస్తున్నావు, నువ్వు ఇలా అంటావు అస్తమానం నన్ను అని. నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారిం మార్గమ్ము ఘటించి చెప్పెదరు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ కల్పించి చెప్తున్నారు. ఎప్పుడైనా కొట్టిందండి భాగవతంలో ఇప్పటి వరకు మనం విన్నాం? కొట్టిన సందర్భం లేదు. కానీ ఈయన మళ్ళీ తిరగబడి చాట్ షీట్ ఇచ్చేస్తున్నాడు అమ్మకి. నన్నీవు కొట్టంగా దారిం మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేని మదీయాస్య గంధం అఘ్రాణము చేసి. నిజంగా నేను మట్టి తింటే, ఆయన ఎంత వేదాంతం చెప్తున్నాడో చూడండి. తన్మాత్రలలో పృథివికి వాసన, పృథివికి రుచి ఉంటుంది. అందుకని ఏది నేను నిజంగా తిన్నవాణ్ణైతే పృథివిలోంచి వాసన వస్తుంది కాబట్టి మట్టి నోట్లో వేసుకుంటే మట్టి వాసన రావాలి కదా నోరు. ఏది నా నోరు వాసన చూడు, నా నోరు వాసన చూసి మట్టి వాసన వస్తే నన్ను నీవు కొట్టంగా దారిం మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. నేను నా నోట్లోంచి మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అన్నాడంతే. అనగానే ఏంటి రావిడి తెంపరితనం, ఇంత ధైర్యంగా అంటున్నాడు. వీళ్ళందరూ మట్టి తిన్నారంటున్నాడు. గోపకాంతలు చూస్తే నిన్న పొద్దున్నొచ్చి చాలా మభ్య పెడుతున్నాడు, నీ ఇంట్లోనూ జరుగుతుందంటున్నారు. అసలు ఇవాళ తేల్చేసుకోవాలి. వీడే మార్గం కూడా చెప్పేస్తున్నాడు కదా, మట్టి తింటే నా నోరు చూడంటున్నాడు కదా అని. పాపం ఆ పిచ్చి తల్లి యశోదమ్మంది, అయితే తెరు నోరు అంది. ఇది యశోదాదేవి అదృష్టం. ఇది ఎంతో తపస్సు చేసినటువంటి మహాపురుషులు ఎక్కడో భ్రంశమైపోయి జారిపోయి మళ్లీ జన్మలెత్తారు. అంతటా ఈశ్వరుణ్ణి చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుణ్ణి చూడడం జ్ఞానం. ఏమీ చదువుకోనటువంటి స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుడు యందు లోకం కనపడుతోంది, లోకము ఈశ్వరుడు యందుంది. ఈ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు చూడండి. ఇది బ్రహ్మాండ దర్శనం, విశ్వరూప దర్శనం అంటారు. మృద్భక్షణమున విశ్వరూప దర్శనము అంటారు పోతన గారు దీన్ని. అని ఇలా నోరు తెరిచాడు. అమ్మ నోట్లో వాసన చూద్దామని నిజంగా యశోద అదృష్టమే అదృష్టం అండి. ఆ రోజున మోకాళ్ల మీద కూర్చుని కొడుకు చెయ్యిలా పట్టుకుని నోరు వాసన చూద్దామనుకుని ఇలా దగ్గరగా నోటి దగ్గరికి వెళ్ళపోయింది. ఇలా నోరు తెరిచాడు. ఆ లలితాంగిక నుంగుని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సికి తరని శశి దిక్పాలాది కారండంబైన బ్రహ్మాండంబునన్ సమస్త పర్వతాలతో నదులతో సముద్రాలతో చెట్లతో చామలతో లోకంతో నరులతో నందవ్రజంలో ఉన్న పశువులతో తన ఇంటితో తనతో నందుడితో కలిసి కనబడ్డారు లోపల. కనపడితే ఈ యశోద నోట్లోకి చూసి ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోట్లో కనపడుతుంటే ఆవిడ తెల్లపోయింది. తెల్లపోయి ఆవిడ అనుకుంది, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవికానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఇదే కదండి జ్యోతిర్లింగం అంటే. నోరు తెరిస్తే ఆ నోట్లో ఉన్నవన్నీ చూసి యశోదంది, ఏం ఆశ్చర్యం, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో. ఇది కళ, వైష్ణవమాయ, ఏదైనా సంకల్పమా? అసలు లేకపోతే ఇది సత్యమా? యశోదాదేవి కాను, అసలు నేను యశోదనేనా? పరస్థలమో, నేను ఇంట్లోనే ఉన్నానా? బాలకుడెంత, వీడు నా కొడుకేనా? ఇంత చిన్న పిల్లాడా? వీని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో. వీడి నోట్లో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయా?
మహాశ్చర్యంబు చింతింపగన్, ఎంత గొప్ప మాట పడిపోయిందో చూడండి. మహాశ్చర్యంబు, బ్రహ్మమునకు అద్భుత దర్శనము అని పేరు. మహాశ్చర్యంబు చింతింపగన్, ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పిల్లవాడేమిటి, పిల్లవాడి నోట్లో బ్రహ్మాండాలేమిటి అని ఆవిడ తెల్లపోయింది. మీరు మామూలుగా ఆలోచన చేస్తే అండి ఇవన్నీ ఎలా కుదురుతాయండి, ఓ చిన్న పిల్లవాడి నోట్లో అన్నీ ఉంటాయా అని మీరు నన్ను అడగవచ్చు. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, ఊహ చెయ్యండి. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు దక్షిణామూర్తి స్తోత్రంలో. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయశ్రేచ్ఛయా అని. అందులో బీజస్యాంతరివాంకురో, ఒక రావి చెట్టు ఉంది. రావి చెట్టు ఎంత పెద్దది, చాలా పెద్ద రావి చెట్టు. ఇంత పెద్ద రావి చెట్టు యొక్క మూలము లేదా ఆ రావి చెట్టు యొక్క సూక్ష్మ దశ ఎక్కడ ఉన్నది అంటే, ఇంత రావి చెట్టు కూడా ఇంత చిన్న విత్తనమునందు ఉన్నది. లేకపోతే దాని నిర్మాణమునకు సంబంధించిన సమస్త ప్రక్రియ విత్తనం బద్దలై అందులోంచి ఎలా వచ్చింది? అందులో ఉంది కాబట్టి పైకొచ్చింది. కానీ సూక్ష్మావస్థ యందు అణిగి ఉన్నది, అందులోంచి రావి చెట్టు రాదు అని మీరు చెప్పింది నిజమైతే విత్తనంలోంచి చెట్టు రాకూడదు. రావి చెట్టు అందులోనే ఉన్నది నిజమైతే విత్తనంలోంచి చెట్టు వచ్చింది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక నువ్వు గింజ యందు కొన్ని కోట్ల కోట్ల నువ్వు గింజలు ఉన్నవి. ఎలా అని మీరు నన్ను అడగచ్చు. ఒక నువ్వు గింజ తీసుకెళ్లి అందులోనే మొత్తం నువ్వు గింజలకి సంబంధించిన సృష్టి అంతా ఉంది. ఒక నువ్వు గింజ మీరు భూమిలో పెట్టారనుకోండి, ఒక నువ్వు చెట్టు లేస్తుంది. ఇప్పుడు దానికి ఇన్ని నువ్వులు వస్తాయి. ఇన్ని నువ్వులు తీసుకెళ్లి మళ్ళీ మీరు వేస్తే అన్ని చెట్లు వస్తాయి, అన్ని నువ్వులు వస్తాయి. మళ్ళీ ఆ నువ్వులు వేస్తే ఇన్ని నువ్వులు వస్తాయి. ఇలా వెళ్ళిపోతే ఒక నువ్వు గింజలోంచి ఎన్ని నువ్వులు వచ్చాయి? వీటన్నిటికీ వెనక్కి వెళ్ళండి, ఆదేది ఒక నువ్వు గింజే. ఒక నువ్వు గింజలోంచి ఇన్ని నువ్వు గింజలు వచ్చినట్టే బ్రహ్మమునందే లోకమంతయూ ఉన్నది. లోకమునందు లోకము బ్రహ్మమే అయి ఉన్నాడు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తే నేను ఈ విశ్వరూపత సందర్శనాన్ని బాగా పూర్తి చేసిన వాడిని అవుతాను. ఇంత మట్టి ముద్ద తెచ్చి అక్కడ పెట్టి ఈ మట్టి ముద్దని చిదిపి సహస్రలింగార్చనకి చిన్న 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 శివలింగాలు చేశారు. అందులోంచే సహస్రలింగార్చన చుట్టూ పెట్టడానికి ఇన్ని ప్రమిదలు చేశారు. అందులోంచే సహస్రలింగానికి నైవేద్యం పెట్టడానికి ఓ చిన్న మట్టి పాత్ర చేశారు. అందులోంచే సహస్రలింగానికి నైవేద్యం పెట్టడానికి ఓ చిన్న గ్లాసు చేశారు. అందులోంచే ఉద్ధరిని ఒకటి తయారు చేసి అందులో పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? శివలింగము మట్టిలోంచి వచ్చింది. శివలింగమునకు పెట్టవలసిన దీపములకు సంబంధించిన ప్రమిదలు మట్టిలోంచి వచ్చాయి. శివలింగమునకు పెట్టవలసినటువంటి అభిషేక నైవేద్య పాత్ర మూకుడు మట్టిలోంచి వచ్చింది. దానికి నైవేద్యం పెట్టడానికి మీరు పెట్టుకునే జలపాత్ర దీంట్లోంచి వచ్చింది. దాని ఉద్ధరిణి దీంట్లోంచి వచ్చింది. ఇవన్నీ ఏది ఇలా మారినది? నామరూపాత్మకమైనటువంటి శివలింగముగా, నామరూపాత్మకమైన జలపాత్రగా, ఉద్ధరిణిగా, నైవేద్య పాత్రగా ఏది మారినది? మట్టి మారినది. వీటన్నిటి యందు ఏది ఉన్నది? మట్టి ఉన్నది. ఈ మట్టి యందు ఏ ఉన్నవి? ఇవన్నీ ఉన్నవి కదండి. ఇవన్నీ అందులోంచే వచ్చాయి. నామరూపాత్మకమైన జగత్తంతటా వ్యాపించి ఏది ఉన్నది? మట్టే ఉన్నది. మట్టి యందేది ఉన్నది? ఇవన్నీ ఉన్నవి. కాబట్టి ఇప్పుడు జగత్తు దేని యందు ఉన్నది? బ్రహ్మమునందున్నది. బ్రహ్మము దేనిగా ఉన్నది? జగత్తుగా ఉన్నది. కాబట్టి ఉన్నది ఏది ఉన్నది? ఒక్కటే ఉన్నది, అదేది ఈశ్వరుడి. ఇది విశ్వరూప దర్శనం, ఇది జ్ఞానం, ఇది జ్యోతిర్లింగం. ఇది ఆవిష్కరించడం ఎంత అజ్ఞానంలో ఉన్నవాణ్ణి ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఇది మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి శివలింగ దర్శనం చెయ్యడం. ఆ ఈశ్వరానుగ్రహం కలిగితే ఏమో ఏ ఒక్కడో ఉత్తరక్షణం రమణ మహర్షి అయిపోవచ్చు. మనం ఏం చెప్పగలం? ఆ ఈశ్వరానుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ జ్ఞాన సిద్ధి కలిగిందా? జ్ఞానాద్దేవతు కైవల్యం, దాని వలన మోక్షం వస్తుంది. కాబట్టి ఇప్పుడు
కేవలము నా కొడుకు 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 అని ఒక భావన చేసింది, ఒక ప్రేమ పెంచుకుంది. ఈ ప్రేమ భక్తి తెలిసి పెంచుకుందా? అక్కర్లేదు. తెలియకుండా ప్రేమించినా ఈశ్వరుణ్ణి ప్రేమించింది. ఈ భక్తికి పర్యవసానమేమి? జ్ఞానమే. ఇదే విశ్వరూప సందర్శనము. అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారట, అమ్మ ఇలా జ్ఞానంతో ఉండిపోయి అమ్మ బాగా లోకములో బ్రహ్మమును చూసేస్తే ఇంకా అమ్మ నాకు అమ్మగా ఉండగలదా ఉండలేదా? కాబట్టి మళ్ళీ వైష్ణవ మాయ కప్పాలి అంటే మళ్ళీ లోకాన్ని చూడాలి, బ్రహ్మాన్ని మర్చిపోవాలి. కాబట్టి ఏం చేశాడు? ఒక్కసారి ఉపసంహారం చేశాడు ఆ జ్ఞానాన్ని. అంతే. ఆవిడ అమ్మ అయిపోయింది, ఈయన కృష్ణుడు అయిపోయాడు, కొడుకు అయిపోయాడు. ఉపన్యాసం అయిపోగానే మళ్ళీ మీరు మీరే, నేను నేనే అని ద్వైతంలోకి వెళ్ళిపోయినట్టు. కాబట్టి ఏమైపోయింది? ఏకకాలమునందు మళ్ళీ మాయని ప్రసరింపచేసినాడు. ప్రసరిస్తే ఆవిడ మళ్ళీ ఆ వైష్ణవ మాయలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆయన నా కొడుకు, చిన్ని బిడ్డడు అన్న భావనలోకి వెళ్ళిపోయింది. ఇంత చిత్రంగా కొడుకుని నా పిల్లవాడే అని ఇంత లీల చేసిన వాడు ఎంత అమాయకత్వం నటిస్తాడో తెలుసా అండి? ఇది వైష్ణవమాయ అంటే, ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఆయన లీల ఇన్ని చేసిన తర్వాత అమ్మకి ఎక్కడో ఇవాళ పొద్దున్న వీడి నోట్లో ఏదో చూసినట్లు గుర్తు, ఏమిటో ఏదో పులకరింత కింద ఉంది అంటే దీన్ని బాగా తీసేయాలనుకున్నాడు. రాత్రి అన్నం పెడుతోంది. అన్నం పెడుతున్నప్పుడు పిల్లవాడికి అన్నం చేతిలోనో కాల్లోనో పెట్టగా నోట్లో పెడతారు. అందుకని ఆయన అస్తమానం నోరు తెరుస్తున్నాడు, అమ్మ నోట్లో అన్నం పెడుతోంది. ఇన్ని మాటలు నోరు తెరుస్తున్నా, ఇన్ని మాటలు అన్నం పెడుతున్నా ఆవిడకి అసలు జ్ఞాపకమే లేదు ఈ నోట్లోనే నేను బ్రహ్మాండాలు చూశానని. ఈయన ఎంత అమాయకత్వం ప్రదర్శించాడో తెలుసా అండి? కొంచెం అన్నం తిని పిల్లలందరూ చేసే పనే ఇంకా నాకు చాలని ఇలా 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 మూతి తిప్పేస్తుంటారు. అమ్మ ఇలా 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 పట్టుకెడుతుంటే ఇలా 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 మూతి తిప్పేస్తే ఆఖరికి ఇలా పట్టుకుని ఇలా నోట్లో పెట్టేసి ఇలా మూతి తుడిచేస్తుంది. ఆ తిన్న గోరు ముద్దలు కదండి ఇవాళ ఇంతంత శరీరాలు అయ్యాయి. ఎంత ప్రేమ ఉందా పెట్టడంలో. జన్మాంతరంలో మళ్ళీ ఇంకా అలాంటి ఐశ్వర్యం కలుగుతుందా? ఆనాడు అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ ఎడం చేత్తో ఇలా పట్టుకుని నోట్లో ఇలా పెరుగన్నం పెట్టి ఇలా అమ్మ కుడి చేత్తో మూతి తుడి చేసినటువంటి ఆ క్షణం అమృతాన్ని తాగిన క్షణం అది కదా. మళ్ళీ అలా మనం ఆ అమాయకత్వంతో అలా కూర్చుని తినగలమా? అమ్మ దగ్గర తినగలమా? అమ్మ దగ్గర అలా తిన్న క్షణం ఏదో అది జీవితం ధన్యత పొందిన క్షణం. అదే ఇంత ఆయుర్దాయాన్ని ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి శక్తి. కాబట్టి యశోదమ్మ కూడా అలాగే పెడుతోంది. నోట్లో పెడుతుంటే మూతి అని బిగించి నోరు ఇలా 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 తిప్పేస్తుంటే ఆవిడంది, ఉరై నీకు నేను పెరుగన్నం కమ్మగా కలిపి వెన్నముద్ద నంచి పెడుతుంటే మూతి ఇలా మూసేసి నేను తిన్నని ఇలా ఇలా తిప్పేస్తున్నా. అవును, అన్నం పెడితే ఎందుకు సహిస్తుంది నీకు అన్నం అక్కర్లేదు. ఏం చేస్తానో తెలుసా? కాసేపు ఆగి పూర్వం వచ్చేవారు, ఇప్పుడంటే మానేశారు. వాళ్ళు ఒక షిఫ్ట్ పెట్టేసుకున్నారు. పూర్వం రాత్రి 9 గంటలకు వచ్చేవారు. వచ్చి అమ్మా మాధవ కబళం తల్లి అనేవారు. ఇంటి ముందు నుంచి మా చిన్నతనంలో ఏలూరులో వస్తుండేవారు. అంటే ఇళ్లల్లో అన్నం తినేసిన తర్వాత మాధవ కబళం కోసం వస్తాడరా అని ఒక సంస్కృతి అలవాటు చేసేవారు. వాడికి కూడా పెట్టాలి, లేకపోతే వాడికి అన్నం తినకపోతే నిద్ర పట్టదు. అందుకే జాగరణ చేస్తే పేదవాడి కష్టం తెలుస్తుంది. అన్నం తినలేదనుకోండి నిద్ర పట్టదు వాడికి రాత్రి. అందుకని ఒరే వాడికి ముద్దు ఉంచండి అని చెప్పి కాస్త ఉంచేవారు. ఒక్క ముద్ద తక్కువైతే మజ్జిగ తాగు పడుకోండి, కడుపు చల్లగా నిద్ర పడుతుంది. కానీ ఇంకొకటికి పెట్టి పడుకోవాలని ఉంచేవారు ఆ గిన్నెలో ఉంచి. ఎవరే మాధవ కబళం వాడు ఇంకా రాలేదురా అని ఎదురు చూసేవారండి వాడి కోసం. అమ్మ మాధవ కబళం అమ్మయ్య వచ్చేసాడు రా పెట్టేసి పడుకుందానికి అవ్వ ఇలా వేసి వచ్చి పడుకుని నిద్రపోయేవారు. అలా మాధవ కబళం, దాని పేరు ఎంత విచిత్రమైన పేరో చూడండి. అది మాధవుడికి ఇస్తున్న కబళం. మాం అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. ఇది ఈ ఆర్తి చూసి ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తున్నాడు నీకన్నారు. అందుకే నా కబళం ఒక ముద్ద తీసుకెళ్ళి ఆయనకి వేసేవారు. 4 ఇళ్లలో 4 ముద్దలు తిని ఆయన చెట్టు కింద పడుకునేవాడు. కాబట్టి ఆవిడంది యశోదాదేవి కాసేపు ఆగి అమ్మా మాధవ కబళం తల్లి అని వాడు వస్తాడు. అప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా? నీకు అన్నం అక్కర్లేదు కదా, నేను పెట్టింది అక్కర్లేదు కదమ్మా, ఇంట్లో పిల్లాడు ఉన్నాడమ్మా, వాడికి అన్నం అక్కర్లేదు, వాడిని పట్టుకెళ్ళిపోండి మీతోటి. వాడికి ఎప్పుడు ఆటలు, ఆ ఇల్లు తిరగా ఈ ఇల్లు తిరగా ఇలాంటి పనులే చేస్తుంటాడు. అంటే అమ్మ మీద కోపం అనమాట. ఇలా పెట్టేసి మూతి అని చూస్తున్నాడు. నన్ను ఇచ్చేస్తావా అన్నట్టుగాను. నేను ఇచ్చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా?
వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద భిక్షాపాత్రలు ఉంటాయి, పెద్ద సిల్వర్ క్యారేజీలు పట్టుకొస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఏదో పెళ్ళో లేకపోతే విందో అవుతుంది, చాలా ఉండిపోయాయా అంటారు. అప్పుడు వాళ్ళు 4-5 గిన్నెలు తీసేవారు, ఓ గిన్నెలోంచి తీసి ఇవన్నీ పెట్టుకుని చక్కగా పెద్ద బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోయేవారు, గోను సంచి లాంటి దాంట్లో. వాళ్ళ దగ్గర అలాంటిదో సంచి ఉంటుంది, నిన్ను తీసుకెళ్లి ఆ సంచిలో పడేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మూట కట్టేసి భుజాన వేసుకుని ఊరు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళందరూ బైరాగులు చెట్టు కింద పడుకుంటారు రాత్రి, ఈ మాధవ కబళం తినేసి. అక్కడికి తీసుకెళ్లి వాళ్ళు అన్నిళ్లలోంచి పట్టుకొచ్చింది నీకు పెడతారు. పాపం ఆయన అంతే కదండి, అన్నిళ్లలో నైవేద్యాలు తింటాడుగా, అందుకని తెలియకుండా స్తోత్రం చేసేస్తోంది ఆవిడ. తీసుకెళ్లి నీకు అప్పుడు పెడతారు. అప్పుడు నీకు ఎంత రుచిగా ఉంటుందో, అమ్మ పెడితే ఎందుకు ఎక్కుతుంది నీకు, అప్పుడు వాళ్ళ దగ్గర తిను. అప్పుడు వాళ్ళు తినకపోతే ఏం తినో అని ఇలా బొగ్గట్టుకుంటారు. అప్పుడు ఇలా నోరు తెరిచి తిందువు అని అనేటప్పటికి ఇలా కోపంగా చూస్తున్నాడు, అమ్మ వంక నన్ను అన్నేసి మాటలంటావా అని. ఇంతలోకే నిజంగా అమ్మా మాధవ కమలం తల్లి అన్నాడు ఎవరో. అయ్యో వచ్చిన వాడిని ఉట్టినే పంపించకూడదని ఈవిడ కాస్త అన్నం తీసుకుని పట్టుకెళ్ళి వేద్దామని ఓ గిన్నెలో పెట్టుకుంటోంది. గభాలను లేచాడు, వెనక నుంచి అమ్మ 2 కాళ్ళు గట్టిగా పట్టేసుకుని ఆ చీరలోకి తల పెట్టేశాడు. వదలడు అడుగులేద్దామంటే, ఉరే వదలరా అంటే, బిచ్చులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వేయిచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన బిచ్చులకని తల్లి కనియు భీతిల్లు నృపా. అమ్మ వంక మాధవ కమలం తల్లి అన్నవాడి వంక చూసి ఇలా భయపడిపోయి అమ్మ నన్ను వేసేస్తావా, అమ్మ నన్ను వేసేస్తావా అన్నట్టు ఇలా చూస్తుంటే, ఓరి పిచ్చి కన్నా నిన్ను వేసేస్తానా, లేక లేక పుట్టినవాడికి ఎందుకు వేస్తాను, అన్నం తింటాననేవాడు. కూర్చో, వాడికి మాధవ కమలం వేసి వచ్చేస్తానంటే, అమ్మ నన్ను వేసేకే, అమ్మ నన్ను ఇచ్చేకే, అమ్మ నన్ను ఇచ్చేకే, నిన్ను ఇవ్వనురా, నువ్వు కూర్చో, నిన్ను ఎందుకు ఇచ్చేస్తానురా, నువ్వు నా కన్నవాడివి, నిన్ను ఇస్తానా నాన్న అని ముద్దు పెట్టుకుని అక్కడ కూర్చోబెట్టి వేసి వస్తే అప్పుడు దొంగ నవ్వు నవ్వితే ఆ నవ్వు చూసుకుని యశోద మురిసిపోయేది. ఈ ముందు లీలకి ఈ లీలకి ఏమైనా ఎంత అమాయకత్వం నటించాడండి, ఎంత జ్ఞానంతో ఎంత విశ్వరూప దర్శనం చేయించాడు. ఇది కృష్ణ పరమాత్మ అంటే. ఈశ్వరుడు ఏదైనా చేయగలడు. నమో నిధిష్టాయ ప్రియదవదభిష్టాయ చ నమో, నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమః అంటారు. మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు పరమశివుణ్ణి ఉద్దేశించి దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, అమాయకుల్లో ఉంటాడు, మహాజ్ఞాని అయి ఉంటాడు, యవ్వనంలో ఉంటాడు, వృద్ధాప్యంలో ఉంటాడు, ఒక రూపంతో ఉంటాడా ఈశ్వరుడు. ఎంత మాయ చేశాడో చూడండి. అందుకని ఈ స్తోత్రం అయిపోయిన తర్వాత, ఈ లీల అయిపోయిన తర్వాత అసలు ఇది వింటున్నటువంటి పరీక్షిత్తుకి కడుపు మండిపోయింది. ఎందుకు మండిపోయిందంటే ఆయన అన్నాడు, ఏమయ్యా ఎప్పుడైనా ఓ నోము నోచిన వాళ్ళు ఉంటారు, ఓ వ్రతం చేసిన వాళ్ళు ఉంటారు, అభిషేకం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఏమిటే సుఖమహర్షి నువ్వు చెప్తున్నది, భగవంతుణ్ణి పట్టుకుని ఇలా అంటూ ఉండడమా, విశ్వరూప సందర్శనం చూడడమా, భయపడిపోయినట్టు గట్టిగా కౌగిలించుకోవడమా, ఉండ్రానికి కూర్చోపెట్టడమా, అన్నం పెట్టడమా, పక్కన పడుకోపెట్టుకోవడమా, పాలు ఇవ్వడమా. తండ్రి గారు నందుడు గబగబా ఇంట్లోకి వస్తుంటే వేసుకున్న కిర్రు చెప్పులు కిర్రు కిర్రుమంటుంటే ఎంతో భయపడిపోయిన వాళ్ళ ఇలా నక్కి నక్కి నించోడమా, నించుని బలరాముడు కృష్ణుడు వెళ్లి గబగబా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పశువుల్ని తోలే కర్రని ఆయన ఉత్తరీయాన్ని అందుకోవడమా, నాన్నగారండి నాన్నగారండి కాళ్ళు కడుక్కోండి అని చిన్ని కృష్ణుడు చెంబుతో నీళ్లు తెచ్చి ఆయన కాళ్ల మీద పోసి చిన్న బుజ్జి బుజ్జి చేతులతో కడగడమా. ఏమిటయా ఈ అదృష్టం, ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారయా భార్యాభర్తలు